ఎవ్రీవన్ వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ టాపిక్ చూడండి. ఇక్కడ సోషల్ మెథడాలజీ నుండి చాలా ఇంపార్టెంట్ అండి మనకి టాపిక్ మూల్యాంకనము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా దీనికి రిలేటెడ్గా ఉండే టాపిక్ చేశారు కదా అంటే అవునండి చేశాను, కానీ అందులో ఇచ్చిన దానికి మ్యాటరు కొద్దిగానే ఉంది కాబట్టి నేను అదే పనిగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసి సింపుల్గా అంటే షార్ట్కట్లో మీకు అర్థమయ్యే విధంగా నాకు అర్థమయ్యే విధంగా నోట్స్ అనేది రాశానండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ చాలా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఈ క్లాస్ కన్నా మీకు నచ్చితే ఇలానే మరిన్ని మన క్లాసెస్కొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు మూల్యాంకనం అంటే ఎవాల్యూషన్. మరి ఈవాల్యూషన్ గురించి షార్ట్కట్గా అయితే మనం ఇక్కడ మెయిన్గా ఉండే పాయింట్స్ అన్నీ నేను సింపుల్గా అయితే రాయడం అయితే జరిగిందండి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లాస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అలానే ఈ టాపిక్లో మనం వచ్చేసి నికష టెస్ట్ అంటాం కదా, లైక్ యూనిట్ టెస్ట్ కానీ ఇలాంటి టెస్ట్ ఉంటాయి కదా, ఆ టెస్ట్ గురించి, నెక్స్ట్ ఎగ్జామ్ గురించి, అలాగే మాపనం గురించి అయితే నేర్చుకుంటాము. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకైతే చూడండి. ఫస్ట్ ఇక్కడ కీ పాయింట్ అయితే మూల్యాంకనం అంటే ఏంటి? లక్ష్యాన్ని కొలవడం. ఒక మూల్యాంకనం అంటే ఏంటంటే లక్ష్యాన్ని కొలవడం. మరి ఈ మూల్యాంకనం అనేది ప్రాచీనమైనది, మనకు బోధనలో కూడా ఒక అంతర్భాగము ఈ మూల్యాంకనం. ఉపాధ్యాయుడికి ప్లస్ ఒక విద్యార్థికి ఇద్దరికి సంబంధించినది మనకు మూల్యాంకనము. తరగతి గదిలో ఉపాధ్యాయుడి బోధనను శాస్త్రీయంగా మాపనం చేయడమే మూల్యాంకనం. మాపనం అంటే మనకేం లేదండి, మెజర్మెంట్ అంటే మెజర్స్ చేస్తారు కదా అది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధనకి శాస్త్రీయంగా మాపనం చేయడమే మూల్యాంకనం. అలాగే మనకు విద్యా ప్రణాళిక సక్రమంగా అమలు అవుతుందో లేదో తెలుసుకోవడానికి మనకి ఎవాల్యూషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. మరి ఇక్కడ మనకు ఎవాల్యూషన్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఎవాల్యూషన్ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కొఠారి అని కనిపిస్తుంది కదా. ఇక్కడ జాతీయ విద్యా విధానము 1986లో కొఠారి కమిషన్ సూచించిన నిరంతర సమగ్ర మూల్యాంకనం కొనసాగించాలనేసి సూచించింది. జాతీయ విద్యా విధానము ఈ యొక్క కొఠారి కమిషన్ తను సూచించిన నిరంతర సమగ్ర మూల్యాంకనం కొనసాగించాలనేసి చెప్పింది. అంటే మనకు సిసిఈ అన్నమాట. చూడండి, ఇక్కడ మూల్యాంకనం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ సమగ్రమైనది, మూల్యాంకనం సమగ్రమైనది, అలాగే నిరంతరమైనది ఎప్పుడు జరుగుతుంటుంది, అలాగే బోధనలో కూడా ఒక అంతర్భాగము, లక్ష్యాలను కొలవడానికైతే ఉపయోగపడుతుంది. ఏంటండి? మూల్యాంకనం. ఇది ఆత్మశ్రేయతగా ఉండకూడదు, పరాశ్రయతగా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్టివిటీ, విషయనిష్టత, ఆబ్జెక్టివిటీ, వస్తునిష్టత. మూల్యాంకన లక్షణాలను వివరించిన వ్యక్తి ఎవరిక్కడ? కొఠారి. మీకు ఈ ఇక్కడ ఆత్మశ్రేయతగా ఉండకూడదు, మనకు పరాశ్రయతగా ఉండాలనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే మీకు చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తికి మారిపోయేది ఆత్మశ్రేయత, వ్యక్తికి మారనిది పరాశ్రయత. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీచర్ ఉన్నారు, టీచర్ కన్నా మనకు చేంజ్ అయితే అది ఆత్మశ్రేయత. అలాగే ఒక టీచర్కి ఇంకొక టీచర్కి మనకు మారనిది వచ్చేసి పరాశ్రయత. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఉపాధ్యాయుడికి మార్కులు ఇవ్వడంలో వ్యత్యాసం అని వస్తే ఆత్మశ్రేయత. ఎంతమంది ఉపాధ్యాయులు కొలిచినా కూడా ఒకే రకమైన మార్కులు ఇస్తే పరాశ్రయత. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేనే ఉన్నాను, నేను ఇక్కడ 10 మార్క్స్ ఇస్తాను. నెక్స్ట్ అనదర్ టీచర్ వచ్చేసి 9 మార్క్స్ ఇస్తారు. సో ఈ వ్యక్తికి మార్క్స్ అనేవి డిఫరెన్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇది మనకు ఆత్మశ్రేయత. అలాగే ఎంతమంది ఉపాధ్యాయులు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ మీరు కానీ ఇంకొకరు కానీ అలా సేమ్ మార్క్స్ అందరు కానీ ఇచ్చారనుకోండి, దానిని మనము పరాశ్రయత అంటారు. ఎంతమంది ఉపాధ్యాయులు కొలిచినా సేమ్ మెజర్మెంట్ వచ్చిందనుకోండి, సేమ్ మార్క్స్ కన్నా వస్తే దాన్ని పరాశ్రయత అనేసి అంటారు. క్లియరా? అర్థమైంది కదా మీకు? ఇంకోసారి చెప్తాను చూడండి. ఉపాధ్యాయుడికి మార్కులు ఇవ్వడంలో వ్యత్యాసం కన్నా వస్తే ఆత్మశ్రేయత. ఎంతమంది ఉపాధ్యాయులు కొలిచినా సేమ్ మార్క్స్ కన్నా వస్తే దాన్ని పరాశ్రయత అంటారు. క్లియరా అండి? ఇక్కడ మనకు మూల్యాంకనం గురించి ఒక 3 మెంబర్స్ అంటే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేవి నిర్వచనాలు ఇచ్చారు. ఆ నిర్వచనాలు అయితే మనం చూద్దామండి. సో ఇక్కడ మనకు చూడండి డెఫినేషన్స్. మూల్యాంకనం అంటే
ఒక పద్ధతికి ఒక కార్యక్రమవంతమైన ఉద్దేశాన్ని సాధించడము. మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి ఒక కార్యక్రమవంతమైన ఉద్దేశాన్ని సాధించడం అని అన్న వ్యక్తి టక్మన్. అన్ని విలువలు సాధించడానికి విస్తృతమైన సంగ్రహమైన నిరంతర సాధనమే మూల్యాంకనం అనేసి రోనాల్డ్ డన్ అన్నారు. మరి యొక్క మూల్యాంకనం నిరంతర ప్రక్రియ. ఎంత మేరకు బోధనా లక్ష్యాలు సాధించామో, బోధన అనుభవాలు ఎంత మేరకు సమర్థవంతంగా అందించామో తెలిపేదే మూల్యాంకనం అనేసి ఆర్ఎస్ఎస్ పాటిల్ గారు అయితే అన్నారు. సో మనకి ఇక్కడ డెఫినేషన్స్, యాక్చువల్గా ఇది డెఫినేషన్స్ చాలా తక్కువగా అడుగుతారు. మెయిన్గా మనకు సిసి మెథడ్లో కానీ యూనిట్ టెస్ట్లో కానీ అలాగే ఎవాల్యూషన్ గురించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. డెఫినేషన్స్ అంతగా ఇవ్వరు అనేసి నా ఒపీనియన్. సరే, ఇక్కడ మనకు ఎవాల్యూషన్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. అందులో మనం రేర్గా చాలా ఎక్కువగా విన్న ఏంటంటే మాపనం. ఇందాక మనం చూసుకున్నాం కదా, మాపనము మదింపు. మాపనం అంటే ఏంటండి, ఇక్కడ మెజర్మెంట్. అలాగే మదింపు అంటే ఏంటి, అసెస్మెంట్. మనం అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తుంటాం కదా, లైక్ FA1 FA2 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అలా. సో మదింపు అంటే మనకి ఏం లేదండి, అసెస్మెంట్స్. సరే, మళ్ళీ మనకి ఇందులో వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. అందులో పరీక్ష, ఎగ్జామినేషన్. పరీక్ష అంటే ఎగ్జామినేషన్. మరి నికష అంటే టెస్ట్స్, యూనిట్ టెస్ట్ అలా పెడతారు కదా, స్లిప్ టెస్ట్, ఇలాంటి వాటిని మనము నికష అంటాం. మరి మాపనం వచ్చేసి మెజర్మెంట్. మనకు మాపనము మెజర్మెంట్, మదింపు వచ్చేసి అసెస్మెంట్. సో ఇది క్లియరా అండి? చూడండి, ఇక్కడ పరీక్షకు నికషకు డిఫరెన్సెస్ కన్నా చూసుకుంటే స్వభావం ఒకటే ఉంటుంది. ఈ యొక్క పరీక్షకు నికషకు సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. స్వభావం ఒకటే ఉంటుంది కానీ స్వరూపం వేరేగా ఉంటుంది. ఎందుకు? పరీక్షించాల్సిన విషయం పరిధి తక్కువగా ఉంటే దానిని నికషను ఉపయోగిస్తాము. పరీక్షించాల్సిన విషయం పరిధి ఎక్కువగా ఉంటే దానిని మనము పరీక్షను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక ఒక లెసన్ చెప్పాను. ఆ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక టెస్ట్ అనేది పెడతాను. సో ఆ టెస్ట్లో మనకు చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అది మనం ఓరల్గా కానీ లేకుంటే ఒక చిన్న ఎగ్జామ్ రూపంలో టెస్ట్ లాగా పెట్టడం కానీ చేస్తే దాని యొక్క పరిధి అనేది తక్కువగా ఉంటుంది. 10 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ అలా ఇస్తాము. సో దానికి మనం వచ్చేసి ఏమనుకుంటాము, టెస్ట్ కిందకి వస్తుంది. యూనిట్ టెస్ట్ కానీ స్లిప్ టెస్ట్ కానీ అలా. సరే, మరి ఎగ్జామ్ కన్నా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 10th క్లాస్ అని ఉంటుంది, అవునా? 10th క్లాస్ ఎగ్జామినేషన్ అంటాం కానీ 10th స్లిప్ టెస్ట్ కానీ 10th మనకు గ్రాండ్ టెస్ట్ ఇలా అయితే అనం కదా అండి. సో ఎగ్జామినేషన్ దీని యొక్క పరిధి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి 10th క్లాస్లో పరిధి ఎక్కువగా ఉంటుంది. సో మనం దీనిని వచ్చేసి పరీక్ష కిందికి అంటాము. క్లియర్ అండి? అర్థమైందా మీకు? పరీక్ష అంటే ఏంటి? ఇక్కడ మనకు పరిధి అనేది ఎక్కువగా ఉంటుంది. పరీక్షించాల్సిన విషయం పరిధి ఎక్కువగా ఉంటే దానిని పరీక్ష అంటారు. మరి నికష అంటే ఏంటి? పరీక్షించాల్సిన విషయం పరిధి తక్కువగా ఉంటే దానిని నికషను ఉపయోగిస్తాము. ఇక్కడ క్లియర్ కట్గా మీకు అర్థమవడానికి కోసము పరీక్ష లేదా నికషకు అలాగే మాపనము మూల్యాంకనం డిఫరెన్సెస్ మనకి ఇచ్చాను చూడండి. నిర్దిష్టమైన ప్రశ్నలకు విద్యార్థులకు సమాధానాలు వ్రాస్తారు. ఒక నిర్దిష్టమైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 5 క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్స్ అనేవి రాస్తారు. మరి ఈ యొక్క మాపనం ఏం చేస్తుంది? విద్యార్థుల సమాధానాలను ఉపాధ్యాయుడు పరిశీలించి సంఖ్యాపూర్వకమైన కొన్ని మార్కులను కేటాయిస్తే దానిని మనం ఏమంటాము? మాపనం అనేసి అంటాము. మెజర్మెంట్ అంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తాడు. చూడండి, ఇక్కడ ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తాడు. అందులో తను ఎంత చదివాడు ఎంత చదవలేడు అనే దానికి మనము కొన్ని మార్క్స్ అనేవి యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను 50కి మార్క్స్ ఇది మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను. ఈ 50లో బాగా చదివిన ఒక అబ్బాయి వచ్చేసి నేను 45 కానీ లేకుంటే 50కి 50 కానీ అలా వేస్తాను. ఎందుకు? కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు అనేది ఇస్తాను. దానికి సమాధానాలు గన తను బాగా రాస్తే మనము ఎక్కువ కానీ తక్కువ కానీ మార్క్స్ అనేది వాళ్ళకి ఇస్తాము. సో దాన్ని మనం మెజర్మెంట్ అంటాం. మరి ఈ యొక్క మూల్యాంకనం అనేది ఎలా ఉందో దాని గురించి కూడా చూడండి. ఇక్కడ మాపనంలో అంటే ఈ మెజర్మెంట్స్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని
తనకు ఫలితాలను లేకుంటే నిర్ణయాలను ఇస్తాం. ఇక్కడ చూడండి 25 మార్కులకి ఇచ్చాను కదా, 25 మార్కులకి తనకి 20 మార్క్స్ వచ్చాయి. అప్పుడు నేను ఏమని ఇచ్చాను, ఇక్కడ ఏ గ్రేడ్ అని ఇచ్చాను. మెజర్మెంట్స్లో కేటాయించిన మార్కులను ఆధారంగా చేసుకొని ఫలితాలు లేదా నిర్ణయాలను ఇచ్చేదే మూల్యాంకనం. క్లియర్ అండి, అర్థమైంది కదా మీకు. అక్కడ మనము పరీక్షకు, నికషకు, అలాగే మాపనము, మూల్యాంకనం గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే డిఫరెన్సెస్. ప్రజెంట్ మనకు ఇక్కడ మెజర్మెంట్స్ అలాగే ఎవాల్యుయేషన్ గురించి అయితే డిఫరెన్స్ అయితే చూడండి. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నానండి. ఎక్కువగా మనకు లేకుండా, లెంగ్తీగా లేకుండా సింపుల్గా నేను ఇక్కడ నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఈ నోట్స్ చేయడానికి కూడా కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉందండి. హార్డ్ వర్క్ చేస్తేనే కదా అండి. చూడండి ఇక్కడ ఇంకొక డౌట్ మీకు రావచ్చు, మేడం ఇది డిఎస్సి సిలబస్లో ఇచ్చారా లేదా అనేసి. లాస్ట్లో మనకు 7th దాన్ని ఇచ్చారు. ఆ 7thలో మీరు సెకండ్ సెమిస్టరు, మనకు 2 సెమిస్టర్స్ బుక్స్ ఉన్నాయి కదా, ఆ 2 సెమిస్టర్లో లాస్ట్ లెసన్ చూడండి. అందులో మనకు చిన్న సబ్ టాపిక్స్ లాగా ఇచ్చింటారు. నికష గురించి, మదింపు, అలాగే మాపనం గురించి కంప్లీట్గా అయితే ఉంది. ఎవరైనా మీ దగ్గర ఆ బుక్స్ కన్నా ఉంటే వాటిని చూడండి. నేనైతే ఇలా సింపుల్గా నోట్స్ అనేది రాసుకున్నానండి. సరే చూడండి, ఇక్కడ మాపనము, మూల్యాంకనం గురించి అయితే డిఫరెన్సెస్. మాపనం అనేది మూల్యాంకనంలో ఒక భాగం ఉంటుంది. మరి ఈ మూల్యాంకనం చేయడానికి మాపనము ఒక సాధనం. మాపనం అనేది మూల్యాంకనంలో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. కానీ మనకి ఎవాల్యుయేషన్ చేయాలంటే మనకు మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది మాపనం పరిధి తక్కువగా ఉంటుంది, మూల్యాంకనం పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇదేమో మనకు మాపనము పరిమాణాత్మకమైనది, మూల్యాంకనము పరిమాణాత్మకమైనది, అలాగే గుణాత్మకమైనది. మూర్తిమత్వాన్ని అంచనా వేస్తుంది, ఇది మూర్తిమత్వాన్ని వ్యాఖ్యానిస్తుంది. సో ఇది వచ్చేసి మాపనము, మూల్యాంకనంకి డిఫరెన్సెస్. నెక్స్ట్ డిఫరెన్సెస్ కన్నా చూసుకుంటే అక్కడ మనం పరీక్ష, నికష, అలాగే మాపనం గురించి, మూల్యాంకనం గురించి మూడింటిని డిఫరెన్స్ అయితే చూసాం కదా. నెక్స్ట్ ఓన్లీ మనకు పరీక్ష, నికష, మూల్యాంకనం దాని గురించి అయితే భేదాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మూల్యాంకనంలో భాగం ఏంటి, నికష. మూల్యాంకనంలో ఒక భాగము నికష. పరీక్ష నికషకు మూల్యాంకనంలో ఒక భాగం. ఈ పరీక్ష కానీ నికష కానీ ఎందులో భాగము, మూల్యాంకనంలో భాగం. ఈ మూల్యాంకనం చేయడానికి పరీక్ష లేదా నికష అనేది ఒక సాధనంగా వాడుకోవచ్చు మనము. నెక్స్ట్ దీని పరిధి తక్కువగా ఉంటుంది, దీని పరిధి వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. నిర్ణీత కాలంలోనే జరుగుతుంది, ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిర్దిష్ట విషయాలపై జరుగుతుంది, ఇది సమగ్ర విషయాలపై జరుగుతుంది. దానినే మనము మూల్యాంకనం అనేసి అంటారు. అక్కడికి మనకు నికష, మాపనము, పరీక్ష, మూల్యాంకనం గురించి అయితే కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ మదింపు. అసలు మదింపు అంటే ఏంటి, అసెస్మెంట్. మదింపు అంటే అసెస్మెంట్స్. మనకు FA1 కానీ FA2 కానీ ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిని మనం అసెస్మెంట్స్ అనేసి అంటారు. ఈ మదింపు గురించి అయితే కొంచెం అయితే నేను చెప్తాను. అసలు మనకు అసెస్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బోధనాభ్యసనం అనే యొక్క ప్రక్రియలో భాగంగా కొంతమేరకు బోధన పూర్తయిన తర్వాత, మన యొక్క బోధన అనేది పూర్తయిన తర్వాత ఈ యొక్క మనకు బోధన అనేది సరైన దిశలో కొనసాగుతుందా లేదా, విద్యార్థి సరిగ్గా నేర్చుకుంటున్నాడా లేదా, అభ్యసనం అనేది సరిగ్గా చేయగలుగుతున్నాడా లేదా, అలాగే బోధన పద్ధతులను మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేసి తెలుసుకోవాలని అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ మౌఖికంగా కానీ, అంటే పిల్లలకి మనకు చెప్పడం కానీ, లేకుంటే ఒక రాత పద్ధతిలో కానీ రాయడం, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో అలా రాయడం కానీ తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇలా ఒక నికషను నిర్వహించి నెక్స్ట్ ఫీడ్బ్యాక్, పరిపుష్టి ఆధారంగా యొక్క బోధన అభ్యసన ప్రక్రియను మెరుగుపరుచుకుంటాము. ఇలా అభ్యసన ప్రక్రియ మెరుగుపరచడానికి చేసే మధ్యంతర మూల్యాంకనమే మనకి మదింపండి. క్లియర్ అండి, మీకు అర్థమైంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది.
అలాగే విద్యార్థి యొక్క ప్రగతిని పాఠ్యాంశాల వారీగా అంటే 2 చాప్టర్స్ కానీ 3 లెసన్స్ కానీ అలాగే లక్ష్యాల వారీగా ప్రామాణికమైనటువంటి లెక్కలతో శాస్త్రీయంగా చేసే ప్రక్రియ మదింపు. విద్యార్థి ఇందాకే కదా చెప్పాను, విద్యార్థి ఎలా నేర్చుకుంటున్నాడు అనేటువంటి ప్రక్రియ మనకు ఈ మదింపు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు నిర్వహించే వివిధ రకాల కార్యకలాపాల విధానాలు పద్ధతులకు సంబంధించిన ప్రక్రియ మదింపు. ప్రామాణికమైన లెక్కలతో శాస్త్రీయంగా చేసే ప్రక్రియ మదింపు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలానే ఇచ్చారు. మాపనము, మదింపు, మూల్యాంకనానికి గల సంబంధాలు కన్నా చూసుకుంటే మాపనం వచ్చేసి విద్యార్థి సూక్ష్మ స్థాయిలో ఉంటుంది, మదింపు అనేసి స్థూల స్థాయి యొక్క పరిశీలనలో అవుతుంది. మరి మూల్యాంకనము సాధారణ పరిశీలన అలాగే ఫలితాలు నిర్ణయాలు. నెక్స్ట్ మదింపు మూల్యాంకనం గురించి భేదాలు అయితే చూడండి. ఇక్కడ మదింపు అనేది సేమ్, ఇది కూడా మూల్యాంకనంలోనే భాగము. మాపనం కూడా మూల్యాంకనంలో ఒక భాగమే కదా అండి. పరీక్ష నికష కూడా మనకు మూల్యాంకనంలో ఒక భాగము. సో ఇక్కడ మూల్యాంకనం చేయడానికి మదింపు కూడా ఒక సాధనమే. మూల్యాంకనం చేయడానికి పరీక్ష కానీ నికష అలాగే మాపనం కానీ మదింపు కానీ ఇవన్నీ కూడా మనకు మూల్యాంకనం చేయడానికి అవసరమైన సాధనాలు. విద్యార్థి నేర్చుకునే దశలో పరీక్ష అయితే ఉంటుంది, విద్యార్థి నేర్చుకోవడం ముగిసిన తర్వాత పరీక్ష అయితే ఉంటుంది. ఇక్కడేమో తను యొక్క నేర్చుకుంటూనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తను పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని తర్వాత వచ్చే పరీక్షను మూల్యాంకనం వస్తుంది. ఇక్కడేమో సరళంగా ఉంటుంది, ఇదేమో స్థిరంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్థిరంగా పర్మనెంట్గా అయితే ఉంటుందండి. ప్రక్రియకు సంబంధించింది, ఫలితానికి సంబంధించింది. విద్యార్థి ఎలా నేర్చుకుంటున్నాడు అనే విషయాన్ని పరీక్షిస్తుంది. ఏ స్థాయిలో నేర్చుకున్నాడు, ఏమి నేర్చుకున్నాడో తెలుస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను కదా, కొన్ని గ్రేడ్స్ పాయింట్స్ అనేవి ఇస్తారనేసి మనకు ఆ విద్యార్థి అనేది ఎంతవరకు నేర్చుకున్నాడు, మనకు ఎంత గ్రేడ్ అనేది ఇచ్చామనే దాని గురించి అది మూల్యాంకనం క్లారిటీ ఇస్తుంది. అలాగే ఉపాధ్యాయుడు మార్గదర్శిగా లేక శిక్షకుడుగా ఉంటాడు. మనకు ఉపాధ్యాయుడు అనేది మార్గదర్శిలాగా శిక్షకుడిలా అంటే తనకు శిక్షణ ఇస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఉపాధ్యాయుడు నిర్ణయాలు తెలుపుతాడు. ఉపాధ్యాయుడు ఇక్కడ మార్గదర్శిలాగా ఉంటాడు అంటే తనకు డైరెక్షన్స్ అంటే ఇస్తాడు. ఒక లెసన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు తను ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎంత నేర్చుకున్నాడు అనే దాని గురించి అయితే ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తూ తనకు వే అనేది చూపిస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు నిర్ణయాలు తెలుపుతాడు. లాస్ట్లో మనకి మార్క్స్ ఎన్ని వచ్చాయి, గ్రేడ్స్ ఎన్ని వస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల మధ్య సహకార భావన ఉంటుంది. విద్యార్థుల మధ్య ఒక యూనిటీ అనేది ఉంటుంది. అంటే లైక్ ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం, సహకరించుకోవడం అనే భావన అయితే ఉంటుంది. ఇక్కడ విద్యార్థుల మధ్య పోటీతత్వం ఉంటుంది. అంతే కదా అండి. ఇక్కడ మనకు టెస్ట్ అనేది కొంచెం లైట్గా ఇచ్చారనుకోండి, 20-20, 20-15 అలా ఏముండదు, సహకారంగా ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు గ్రేడ్స్ ఇస్తారు. అరే నీకెంత గ్రేడ్ రా, తనకు ఎంత గ్రేడ్ రా అనేసి ఇక్కడ పోటీతత్వం అనేది ఉంటుంది. ఇది మూల్యాంకనము. విద్యార్థులకి ప్రయోజనకారి ఉంటుంది, యాజమాన్యానికి ప్రయోజనకారి ఉంటుంది. ఇక్కడ మనకు మార్క్సే ఉన్నాయి. ఏందబ్బా మేడం మార్క్సే అంటుంది అనేసి అనుకోకండి, మీకు అర్థం అవడానికి కోసం అంటున్నాను. 20కి 20 వచ్చినాడు అనుకోండి, వాడు హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ విద్యార్థి మాత్రమే ప్రయోజనకారిగా ఉంటాడు. కానీ ఇవే 20 మార్క్స్ వీనికి 5, 4 వచ్చినాయి అనుకోండి, అప్పుడు యాజమాన్యానికి ప్రయోజనకరంగా ఉంటుందా, ఉండదు కదా. సో ఇక్కడ గ్రేడ్స్ కన్నా మంచిగా ఉన్నాయనుకోండి, యాజమాన్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే నిరంతర మూల్యాంకనం, ఇది నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనము. ఇది నిర్మాణాత్మక మదింపు, ఇదేమో సంగ్రహణాత్మక మదింపు. ఇందాకే కదా చెప్పింది ఫార్మేటివ్ అసెస్మెంటు, సమ్మటివ్ అసెస్మెంట్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ లెసన్లో చిన్న టాపిక్ నికష, మాపనము, మదింపు, మూల్యాంకనం ఈ 4 టాపిక్స్ మీద అయితే ఈ క్లాస్ అయితే చేస్తాను. ఐ హోప్ మీ క్లాసు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మన క్లాసెస్ కన్నా మీరు చూస్తున్నట్టుగా ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అర్థమైందా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్
నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మూల్యాంకనం రకాల గురించి అయితే నేర్చుకుందామండి. మూల్యాంకనం యొక్క రకాలు ఏంటి అనేసి దాని గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో అయితే నేర్చుకుందాం.